అధ్యక్ష, ఈ నీటిపారుదల ప్రాజెక్టు మేము మొదలు పెడుతున్నామంటే ప్రతిపక్షాలకు గుండెదడ. మొన్న 4 రోజులప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మళ్ళీ రిపీట్ చేశారు అంతకుముందు అన్నది హౌస్లో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే నన్ను ఫెలిసిటేట్ చేస్తారట, నన్ను అభినందిస్తారట, నాకు సన్మానం చేస్తారట, నాకు సత్కారం చేస్తారట. అంటే మీ ఉద్దేశం ఏంటి? పోలవరం ప్రాజెక్టు కాకూడదు అనే దురుద్దేశం మీకు ఉన్నట్టు అనుకోవాలనా లేదా? ఏదో ఒక విధంగా దీనికి సంబంధించిన అడ్డంకులు ఏర్పాటు చేయాలి. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు అన్ని రకాలైన అడ్డంకులను అధిగమించింది అని చెప్పడానికి సంతోషపడుతున్నా అనే విషయాన్ని మనవి చేస్తున్నా. ఎవ్వడూ ఆపలేడనే విషయాన్ని మనవి చేస్తున్నా. మేము అధికారంలోకి వచ్చి ప్రాజెక్టు మొదలు పెడితే నిధులెక్కడివన్నారు, నీళ్ళెక్కడివన్నారు, కేవలం కిక్ బ్యాక్స్ కోసం ప్రాజెక్టులు అన్నారు. నిధులు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను నేను. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడు సంవత్సరానికి 16,000 కోట్లు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో చూపిస్తున్నామంటే ఇవాల్టికి కాకపోయినా మరో 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మేము మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తి అవుతుందనే విషయాన్ని మనవి చేస్తున్నాం.